భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో ఎన్నో గొప్ప నాయకులు ఉన్నారు. కాని వారిలో ఒక నాయకుడు మాత్రం తన ధైర్యం, సంకల్పం, నాయకత్వంతో ప్రత్యేకంగా నిలిచాడు. సుభాష్ చంద్రబోస్. బ్రిటిష్ పాలనను కూల్చివేయడానికి ఆయన కేవలం మాటలతో కాదు, సైన్యంతో యుద్ధం చేయాలని నిర్ణయించాడు. ఆయన నినాదం దేశ యువతలో అగ్ని రాజేసింది. మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను. ఇది ఒక నాయకుడి కథ మాత్రమే కాదు, ఇది ఒక విప్లవం కథ. సుభాష్ చంద్రబోస్ జనవరి 1897 23న ఒడిశాలోని కటక్ నగరంలో జన్మించాడు. అతని తండ్రి జానకీనాథ్ బోస్ ఒక ప్రసిద్ధ న్యాయవాది. అతని తల్లి ప్రభావతి దేవి చాలా క్రమశిక్షణ గల మహిళ. చిన్నపటినుంచే సుభాష్ చాలా తెలివైనవాడు. అతను చదువులో ముందుండేవాడు. కాని అతని మనస్సులో ఒక ప్రశ్న ఎప్పుడూ ఉండేది. ఎందుకు భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉంది? అతను కలకత్తాలో చదువు పూర్తి చేసి తరువాత ఇంగ్లాండ్కు వెళ్లాడు. అక్కడ అతను ఇండియన్ సివిల్ సర్వీస్ ఐసీఎస్ పరీక్ష రాశాడు. ఆ కాలంలో ఐసీఎస్ పరీక్ష పాస్ అవ్వడం చాలా కష్టం. కాని సుభాష్ చంద్రబోస్ అది సులభంగా పాస్ అయ్యాడు. అందరూ అతను ఒక గొప్ప బ్రిటిష్ అధికారి అవుతాడని అనుకున్నారు. కాని సుభాష్ చంద్రబోస్ మనసులో ఒక సందేహం కలిగింది. నేను బ్రిటిష్ ప్రభుత్వానికి పనిచేస్తే నా దేశానికి ఎలా సేవ చేస్తాను? చివరకు అతను ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. అతను ఐసీఎస్ ఉద్యోగాన్ని వదిలేశాడు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత సుభాష్ చంద్రబోస్ స్వాతంత్ర్య ఉద్యమంలో చేరాడు. ఆ సమయంలో ఉద్యమానికి నాయకత్వం వహించినవారు మహాత్మా గాంధీ. సుభాష్ గాంధీని గౌరవించాడు. కాని అతని ఆలోచనలు కొంచెం భిన్నంగా ఉండేవి. గాంధీ అహింసను నమ్మాడు. కాని సుభాష్ అనుకున్నాడు, బ్రిటిష్ను పోరాటంతోనే వెళ్లగొట్టాలి. సుభాష్ చంద్రబోస్ ప్రజలలో చాలా ప్రజాదరణ పొందాడు. అతని నాయకత్వాన్ని చూసి ప్రజలు అతన్ని నేతాజీ అని పిలవడం ప్రారంభించారు. నేతాజీ అంటే ప్రజలను ముందుకు నడిపించే నాయకుడు. సుభాష్ చంద్రబోస్ ఒక పెద్ద ప్రణాళిక రూపొందించాడు. అతను విదేశాలకు వెళ్లి ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. దీనిని ప్రపంచం ఇండియన్ నేషనల్ ఆర్మీ ఈనా అని కూడా పిలిచింది. ఈ సైన్యంలో వేలాది భారతీయులు చేరారు. వారి లక్ష్యం ఒకటే, భారతదేశానికి స్వాతంత్ర్యం. నేతాజీ ఒక ప్రసిద్ధ ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలో ఆయన అన్నాడు, మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యం ఇస్తాను. ఈ మాటలు యువతలో దేశభక్తిని పెంచాయి. 1943లో నేతాజీ ఆజాద్ హింద్ గవర్నమెంట్ను ప్రకటించాడు. ఈ ప్రభుత్వం స్వతంత్ర భారతదేశానికి ప్రతీకగా నిలిచింది. ఈనా సైన్యం బ్రిటిష్ సైన్యంపై యుద్ధం చేసింది. 1945లో సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో మరణించాడని చెబుతారు. కాని చాలామంది చరిత్రకారులు ఇప్పటికీ ఈ విషయంపై సందేహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే అతని మరణం ఇప్పటికీ ఒక పెద్ద రహస్యంగా మిగిలిపోయింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారత స్వాతంత్ర్య పోరాటంలో గొప్ప నాయకుడు. అతని ధైర్యం, సంకల్పం ఇప్పటికీ భారత యువతకు ప్రేరణ. అతని పేరు చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. తర్వాత ఎవరి గురించి వీడియో కావాలో కామెంట్లో తప్పకుండా చెప్పండి.